హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ రెడ్మీ S2 అనమాట. చూడండి, డ్యామేజ్ అయిపోయింది. చూడండి ఎలా బెండ్ వచ్చేసింది మొబైల్. బాగా బెండ్ వచ్చేసింది, బాగా పగిలిపోయింది అనమాట. డిస్ప్లే ఆన్ చేస్తుంటే వైట్ వస్తుంది, కానీ డిస్ప్లే ఏమీ వర్క్ అవటం లేదు. ఇప్పుడు దీని డిస్ప్లే ఎలా మార్చాలి ఫ్రెండ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మొబైల్ ఓపెన్ చేయండి, బ్యాక్ డోర్ తీసేసేయండి. జాగ్రత్త ఫ్రెండ్స్, ఓకే లాగమాకండి. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ స్టిప్ ఉంది కదా, అది కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ స్క్రూస్ మొత్తం తీసేసేయండి. ఫింగర్ ప్రింట్ స్టిప్ జాగ్రత్తగా తీయండి. డోర్ ఒక్కసారిగా గట్టిగా బలంగా లాగమాకండి, స్టిప్ కట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు స్క్రూస్ అనేది తీసేసేయండి. ఎందుకంటే స్క్రూస్ ఇక్కడ తీయవసరం లేదు, మనకి ఇక్కడ బ్యాటరీ తీసి సరిపోద్ది ఫ్రెండ్స్. కానీ బాగా బెండ్ వచ్చేసింది కాబట్టి కొంచెం బెండ్ కూడా తీద్దాం దీన్ని. అందుకే ఇదంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. మామూలుగా ఈ బ్యాటరీ ఒకటి తీసి ఫ్రంట్ డిస్ప్లే తీస్తే మనకి సరిపోతుంది. ఇది బాగా ఫ్రేమ్ బెండ్ రాకపోతే. స్క్రూస్ అన్ని తీసాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మొత్తం తీసేసేయండి. ఒకసారి బ్యాటరీ తీసేద్దాం. బ్యాటరీ ఇలా తీసేసిద్దాం. ఇట్లా లాగేసేయండి ఫ్రెండ్స్. లోపల స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది అనమాట, గమ్ము ఊడిపోతుంది. జాగ్రత్తగా నిదానంగా లాగేసేయండి. బ్యాటరీ అనేది సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. కట్ అయిపోయింది. వచ్చేసింది కదా, దీన్ని కొంచెం అలా నొక్కండి, కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తుంది బ్యాటరీ. ఫ్రెండ్స్ ఇటువైపు పెట్టి తీమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బ్యాటరీ హోల్ పడిపోయిందంటే మాత్రం ఫైర్ అయిపోతుంది. జాగ్రత్తగా తీయండి. ఓకే, ఇది మనకి డిస్ప్లే స్టిప్ అనమాట. ఇది మన ఛార్జింగ్ ఇవన్నీ స్టిప్. డిస్ప్లే పగిలిపోయింది కాబట్టి ఎలాగైనా తీసేసేయండి. ఫ్రంట్ బెండ్ వచ్చింది కాబట్టి మనకు పగిలిపోయినా పర్లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు అదే డిస్ప్లే బాగుందనుకో ఫ్రెండ్స్, పైన గ్లాస్ వరకు మనం మార్చుకోవచ్చు. అది ఓసీ మిషన్ మీద మార్చుకోవచ్చు అనమాట. మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఓసీ మిషన్ మీద మార్చుకోవచ్చు. లోపల డిస్ప్లే బాగుండి, మనకి టెంపర్ గ్లాస్ కాదు ఫ్రెండ్స్, టెంపర్ గ్లాసు ఈ డి ప్లస్ ఈ గ్లాసులు కాదు, పైన లోపల టచ్ గ్లాస్ పగిలిపోతే, ఈ పైన గ్లాస్ ఉంది కదా, గ్లాస్ పగిలిపోతే కనుక బ్రేక్ అయిపోతే ఓసీ మిషన్ మీద మార్చుకోవచ్చు డిస్ప్లే బాగుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్ప్లే కూడా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి రెండు తీసేస్తున్నాం అనమాట. నో ప్రాబ్లం, ఎలా తీసినా బాధలేదు, ఎందుకంటే డిస్ప్లే ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి. ఫ్రెండ్స్ దీనికి కూడా స్టిప్ ఉందన్నమాట. ఈ స్టిప్ కాకుండా ఇంకో స్టిప్ కూడా దీనికి అటాచ్ చేసి ఉంది, ఇది కూడా ఓపెన్ చేయాలి.
తీసాం కదా. ఫ్రెండ్స్ ఇక్కడ టచ్ స్టిప్ ఉంది కదా, టచ్ ఇది కూడా ఇచ్చాడు అనమాట. ఈ స్టిప్ టచ్ స్టిప్ ఓకే, ఇది కూడా వచ్చేసింది. ఓకే తీసేసాం. నో ప్రాబ్లం, కట్ అయిపోయినా పర్లేదండి, ఇది పోయింది కదా, ఎలాగో తీసేయండి. కొత్త తీసినప్పుడు అలా ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే కదా, ఇప్పుడు మనకి కొత్త డిస్ప్లే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది బాగా బెండ్ వచ్చిందని చెప్పే కదా, ఈ ఫ్రేమ్ కూడా. ఈ ఫ్రేమ్ ఒకవేళ మనం బెండ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇట్లా కొంచెం ఉంచి ఇలా బెండ్ తీసుకోవచ్చు అనుకోండి, బెండ్ తీసుకోవచ్చు. అంతెందుకు మనకి ఇలా బెండ్ తీసుకోవడం అవన్నీ సరే, బెండ్ వస్తుంది మనకి. మొబైల్ కొంచెం నీట్గా ఉండాలి, మనకు కొత్తగా ఉండాలనుకుంటే ఫ్రెండ్స్, ఆ ఫ్రేమ్ కూడా మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది సార్ ఫ్రెండ్స్. ఆ ఫ్రేమ్ కూడా నేను తెప్పించాను అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఫ్రేమ్ కూడా తెప్పించాను చూడండి. చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట ఫ్రేము, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే ఇది యాక్చువల్గా వైట్ డిస్ప్లే అనమాట, పగిలిపోయింది. ఏంటంటే నేను బ్లాక్ ఫ్రేమ్ తీసుకున్నాను చూడండి, ఇది వైట్, నేను బ్లాక్ ఫ్రేమ్ తీసుకున్నాను. దాంతోపాటు ఏంటంటే నేను డిస్ప్లే కూడా బ్లాక్ తీసుకున్నా, నో ప్రాబ్లం. మనకి ఏంటంటే అంటే ఫ్రేమ్ కూడా బ్లాక్ తీసుకున్నాను, డిస్ప్లే కూడా బ్లాక్ తీసుకున్నాను, వైట్ ఎందుకు అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి డిస్ప్లే వేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు పక్కన పెట్టుకోండి. ఫ్రేమ్ మార్చకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, కొంచెం బెండ్ ఉంది, ఫ్రేమ్ ఏం మార్చవసరం లేదు. లైట్గా ఏంటంటే ఇలా బెండ్ తీస్తే సరిపోతుంది అనమాట. నేనేంటంటే మార్కెట్లో అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఫ్రేమ్ కూడా తీసుకున్నాను, అది కూడా మార్చడం అలా చెప్తాను ఫ్రెండ్స్. Y1 Y2 ఇది యాక్చువల్గా ఏంటంటే Y2 అనమాట. ఇందాక S2 ఏదో చెప్పే సంథింగ్, Y1 అనమాట. Y1 Y2 సేమ్ ఒకే ప్రాసెస్, ఒకేలాగా ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా సేమ్ ఇలాగే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పార్ట్స్ తీసుకెళ్ళి దీంట్లో మనం ఫిట్ చేయాలన్నమాట. ముందు మదర్ బోర్డ్ తీసేద్దాం, లేకపోతే పని చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు డిస్ప్లే పెట్టేద్దాం. సరే, మదర్ బోర్డ్ ఎక్కించేద్దాం ఫ్రెండ్స్, ఏదో ఎట్లయినా పర్లేదు ఫ్రెండ్స్. చూడండి, యాంటీనా వైర్ ఇది మాత్రం సిగ్నల్ రాదు మనకి. యాంటీనా వైర్ కరెక్ట్గా పెట్టకపోతే ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ ఫిట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్ ఆఫ్ స్టిప్, జాగ్రత్తగా తీయండి. స్క్రూస్ ఉంటాయి కదా, స్క్రూస్ కూడా జాగ్రత్తగా తీయండి. ఏ కాంపోనెంట్స్ మనకి ఏ ఐసీ ఇరక్కోకుండా జాగ్రత్తగా తీయండి, స్లోగా తీయండి, నిదానంగా, ఈజీగా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ముందు మదర్ బోర్డ్ తీసేసేయండి, ఏ స్టిప్ కట్ అవ్వకుండా. జాగ్రత్తగా వచ్చేసింది కదా. మదర్ బోర్డ్ అని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి తీయాలి మనం, ఈ ఫ్రేమ్లోంచి ఇక్కడ గోల్డ్ కలర్ పిన్స్ ఉన్నాయి కదా రెండు మనకి, అంటే కెమెరా లైట్ అనమాట. అదొకటి, సెన్సర్ రబ్బర్ ఉంది చూడండి, ఈ సెన్సర్ రబ్బరు మనకి స్పీకరు, ఇవి తీసేయండి. దాంట్లో అటాచ్ చేద్దాం. ఈ కెమెరా రబ్బరు,
ఫ్రంట్ కెమెరా రబ్బర్ ఇలా పెట్టేశాను. నెక్స్ట్ స్పీకరు, మనకి ఇయర్ స్పీకరు, జాగ్రత్తగా దాంట్లో పెట్టేయండి. నెక్స్ట్ సెన్సార్ స్టిప్, సెన్సార్ రబ్బరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్ఈడిది ఈ బోర్డు ఉంది కదా చిన్నది, ఈ పార్ట్ తీసేద్దాం. ఓకే, ఇది కూడా దాంట్లో పెట్టేద్దాం. ఓకే, పెట్టేసాం కదా. ఇంకేమైనా ఉన్నాయి, ఇంకా పెట్టాల్సిన ఏమైనా ఉంటే చూడండి. ఇంకేం లేవు. ఏదో ఫ్లాష్ లైట్ది ఇక్కడే ఉంది కదా, దీనికి ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఆన్ ఆఫ్ స్టిప్ ఉంది కదా, ఇది తీసేయండి. ఓకే, వచ్చేసింది కదా. ఆఫ్ స్టిప్ ఇక్కడ పెట్టండి. ఇది కొంచెం ఊడిపోతుండే కనుక ఇక్కడ గమ్మేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి కింద బోర్డు మార్చేద్దాం. స్టిప్ ఉంది కదా, జాగ్రత్తగా తీసేయండి. కొంచెం టైట్గా ఉందన్నమాట బోర్డు, ఇంకా మోటార్ కింద. ఇప్పుడు ఏం చేస్తారంటే లైట్గా కొంచెం హీట్ చేయండి.
వచ్చేసింది కదా. ఓకే, ఇంకే ఫ్రేమ్లో ఏం లేవు కదా, డమ్మీ కదా, ఏం లేవు, ఇంకెందుకు పక్కన పడేయడం దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఇది కూర్చోబెడదాం. ఓకే, ఓకే, స్టిప్ కూర్చోబెట్టాం కదా. నెక్స్ట్ ఏంటంటే మదర్ బోర్డ్ కూడా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చాలా నిదానంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు అర్థం అవడం కోసం. మనం ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఓకే, మదర్ బోర్డ్ పెట్టేసాం కదా. స్క్రూస్ ఫిట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ యాంటీనా వైర్ అండి. యాంటీనా వైర్ పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, పెట్టేసాం కదా. ఇప్పుడు వాల్యూమ్ స్టిప్ ఉంది కదా, అది పెట్టేసేయండి. ఓకే, దీని మనకి ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లేలోకి వెళ్ళిపోదాం. డిస్ప్లే తీసాం కదా. ఓకే ఫ్రెండ్స్ మార్కెట్లో డిస్ప్లేలు దొరుకుతాయి. అయితే ఎలా అంటే ఒక మరీ శాంతం క్వాలిటీ, నార్మల్ క్వాలిటీ తీసుకోవద్దు, కొంచెం బెటర్ క్వాలిటీ తీసుకోండి. బెటర్ క్వాలిటీకి నార్మల్ క్వాలిటీకి ఒక 200, 300 అంత తేడా ఉంటుంది అనమాట, వేరియేషన్ ఉంటుంది. కానీ బెటర్ క్వాలిటీ మాత్రమే తీసుకోండి. ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు డిస్ప్లే పెట్టి. ఇక్కడ టచ్ స్టిప్ కూర్చోబెడితే కొంచెం జాగ్రత్తగా కూర్చోబెట్టండి. దాంట్లో
అది అవతలకి వెళ్ళాలన్నమాట జాగ్రత్తగా. అదొక్కటే ప్రాబ్లం. అంటే చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం, దాంట్లో ఏముంది. ఇది కొంచెం అక్కడే జాగ్రత్తగా పెట్టండి. ఫ్రెండ్స్, లేకపోతే బాగా వెళ్ళకపోతే కనుక ఈ బోర్డు తీసేయండి ఒకసారి. ఈ బోర్డు తీస్తే సింపుల్గా వెళ్ళిపోతుంది. కొంచెం పైకానండి అలాగా. ఒకసారి మొత్తం చెక్ చేద్దాం వేసి. ఓకేనా, ఫ్రీగా వెళ్ళిపోయింది కదా. అంటే ఆ బోర్డు ఉంటేనే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఒకసారి డిస్ప్లే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, టచ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని. ఆ తర్వాత ఫిట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఆన్ అయ్యి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయిందిగా, చూసారు కదా. టచ్ వర్క్ అవుతుంది, అన్నీ వర్క్ అవుతుంది. అంటే ఫోన్ లాక్, మొబైల్ లాక్ పెట్టుంది అనమాట. నెక్స్ట్ లాక్ తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ బ్యాటరీ తీసేద్దాం. అంటే మన డిస్ప్లే పని చేస్తుందో చెక్ చేయడానికి తీసాం అనమాట. ఓకే,
ఏం చేస్తారంటే ఈ స్టిక్కర్ కూడా తీసేయండి. ఈ ఫ్రేమ్లో మనకి ఆల్రెడీ గమ్ ఉంటుంది అనమాట. స్టిక్కర్ వేసాడు కదా, తీసేయండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మనం లైట్గా కొంచెం గమ్ వేసుకుందామంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. సైడ్స్ అనమాట. ఇప్పుడు డిస్ప్లే కూర్చోబెట్టేద్దాం, గమ్మేస్తాం కదా. ఈ ఫ్రేమ్ మార్చకపోతే ఫ్రెండ్స్ ఇంత టైం పడుతుంది అనమాట. ఫ్రేమ్ బెండ్ వచ్చింది కాబట్టి ఫ్రేమ్తో కూడా మార్చాను. ఫ్రేమ్ మార్చడం వల్ల ఇక్కడ ఎంత టైం పడుతుంది అనమాట. ఓకే, స్టిప్ కూర్చోబెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ కింద బాక్స్ అనేది ఫిట్ చేసేద్దాం. స్పీకర్ బాక్స్ మనకి ఇక్కడ ఫిట్ చేసేద్దాం. మనకి ఈ బాక్స్లో ఏంటంటే యాంటీనా వైర్ ఉంది కదా, ఆ సిగ్నల్ రావడానికి కూడా మనకి అటాచ్డ్ అయి ఉంటుంది దీనికి. ఇదంతా మనకి రింగర్ స్పీకర్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ఓకే, బాక్స్ ఫిట్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ ఫిట్ చేసాం కదా, ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాటరీ కూడా పెట్టేద్దాం. కొంచెం అంటే ఇట్లా అంటున్నాను ఎందుకంటే రఫ్ చేస్తున్నాను, బ్యాటరీ తీసినప్పుడు కొంచెం వంకర ఉందేమో అని రఫ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ గమ్మేసేద్దాం. బ్యాటరీ మళ్ళీ ఓడుకోకుండా లైట్గా నెక్స్ట్ పైన ప్లేట్ పెట్టేద్దాం. ఇక్కడ స్క్రూస్ అన్ని ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. స్క్రూస్ మొత్తం ఫిట్ చేసేయండి ఫ్రెండ్స్, ఏది ఉంచమాకండి. ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ మొత్తం వేసాం కదా. ఇప్పుడు మనకి బ్యాక్ డోర్ ఉంది కదా, అది చూడండి ఎలా ఉందో, ఎలా బెండ్ వచ్చిందో, లైట్గా ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ స్టిప్ దానికి అక్కడ అటాచ్ చేసేయండి, గుచ్చేయండి అక్కడ. ఇలా ఈ స్టిప్ ఉంది కదా, ఓకే గుచ్చేసాం. బ్యాక్ డోర్ పెట్టేసేయండి. క్లిప్స్ నొక్కేసి జాగ్రత్తగా విరక్కోకుండా డిస్ప్లేకి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోయింది చూసారా. ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ రెడ్ మెయిన్ పడింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఈ స్టిక్కర్ ఉంటుంది, ఈ స్టిక్కర్ తీసేసి మన టెంపర్ గ్లాస్ కానీ లేదంటే గ్లాసెస్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి రబ్బర్ బ్యాండ్స్ వేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి గమ్ము ఆరాలి కదా. రబ్బర్ బ్యాండ్స్ వేసేయండి. రబ్బర్ బ్యాండ్స్ వేసేయండి ఫ్రెండ్స్, అది ఆరే వరకు.
ఎందుకంటే రబ్బర్ బ్యాండ్స్ మన డిస్ప్లే గమ్మేసాం కదా ఫ్రెండ్స్, అది కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది అనమాట. Okay friends, thank you for watching.